ఏప్రిల్ 27 తారీఖు నాడు గులాబీ పార్టీలు పండుగ చేసుకుంటారు కదా. ఆ పండుగ టీఆర్ఎస్ పార్టీగా చేస్తురా లేకుంటే బీఆర్ఎస్ పార్టీగా చేస్తురా అని అడుగుతున్నాడు భువనగిరి ఎంపీ కమ్ కాంగ్రెస్ పార్టీ లీడరు చామల కిరణాలు సారు. ఇంతకు కారు పార్టీ వాళ్ళు ఏ ఎజెండాతో చేస్తుర్రో ఏది మనం కూడా అరుచుకుందాం పారి. అయ్యా చామల కిరణాలు సారు ఇక చాలు చేయండి. తుపాకి రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాహక సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్. తుపాకి రామన్ అంటే ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాళ్ళ కొడుకు కేటీఆర్ సార్ ఉన్నాడు కదా, ఆయన్నే మారు పేరు పెట్టి ఇట్లా అన్నాడు. ఇప్పుడు మీరు ఏమన్నా అడగదలుచుకోరా సారు? ఆయన పిట్టల దూరం అంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు. ఓన్లీ తుపాకి రాముడు ఒక్కడే అగ్రెసివ్గా ఉంది కాబట్టి తుపాకి రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా, భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా? అరే పెద్ద కోసమే వచ్చి పడ్డది. కిరణాలు సార్ అన్నట్టు నిజంగా మరి తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్పాలి. పనిల పని ఎంపీ గారు మిమ్మల్ని కూడా ప్రజలు ఒకటి అడగాలనుకుంటున్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రజాపాలన అందిస్తామని చెప్తున్నారు. మీరు అందించేది కూడా ప్రజాపాలననైనా, పాలకులం కాదు సేవకులం అని చెప్పుకున్న మీరు ప్రజలకు సేవకుల లెక్కనే సేవలు అందిస్తుర్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.